నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తెలుగు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలోని ప్రజలను మోసగిస్తూ పాలన సాగిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలోని ప్రజలను ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజించి మోసపూరిత పాలన అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రజలను ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజించి మోసపూరిత పాలన అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దుయ్యబట్టారు. నియోజకవర్గంలో రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర సంక్రాంతి పండుగ విరామం అనంతరం గురువారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ప్రారంభమైంది. పాదయాత్ర ఎరుకులపూడి నందివెలుగు గ్రామం నుండి జాషువా నగర్ కంచర్ల పాలెం వరకు కొనసాగింది. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ముందుకు సాగారు. నియోజకవర్గంలో చేపట్టిన రాజేంద్ర ప్రసాద్ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు రెపరెపలాడించారు. అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను దోచుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా టీడీపీ, జనసేనలు ముందుకు వెళుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తెనాలి పట్టణ మండల పార్టీ అధ్యక్షులు తాడిబెన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి మీరు అడగాలి అంటే మీకు నిజంగా సిగ్గు, లజ్జ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమని అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం చేసామని అడుగుతారా? ఓట్లు మహిళల్ని ఇల్లు కట్టామని చెప్పి పేదవారిని అడుగుతారా? లేదా రోడ్లు వేసామని చెప్పి పేదవాళ్ళని అడుగుతారా? లేదా కాలనీలో డ్రైన్లు కట్టామని చెప్పి పేదవాళ్ళు అడుగుతారా? ఇవాళ మేము వేసిన రోడ్డు కాకుండా ఈ కాలనీలో మళ్ళీ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మాయ మాటలు చెప్పి బతుకుతూ ఉంది. మైనార్టీలు ఉన్నారు ఇక్కడ. మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేయకపోగా ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ పాదయాత్ర ద్వారా, ఈ ప్రజాయాత్ర ద్వారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ ఐక్యతతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోను ఒకటి రిలీజ్ చేశాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎవరైతే రైతు కానీ, కౌలు రైతు కానీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే రకంగా, అంతేకాకుండా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో బడికి వెళ్ళి చదువుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు, ఎవరైతే కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళ ఉందో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు, ఏ కుటుంబం అయితే పేదరికంలో ఉందో ఆ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే చదువుకున్న యువతీ యువకులు ఉన్నారో ఉద్యోగం రాకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 36,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా రాబోయే ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి ఆ యొక్క భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలి. అదే బాబు గారి షూరిటీ అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఆ కార్డులు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. తీసుకోవడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా
దక్కలుపరుచుకోవాలి. మీరు అందరూ కూడా ఎప్పుడైతే మీకు ఏదైతే మేము హామీ ఇచ్చామో రానప్పుడు మీరు అడిగే హక్కు ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఇవాళ ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి నోచుకోకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఉన్న రోడ్లని పాడు చేసి ఉచితంగా ఉన్న ఇసుకని ఈ రోజున ఒక్కొక్క ట్రాక్టర్ 5,000 రూపాయలు, లేకపోతే లారీ ఇసుక 40 నుంచి 50,000 రూపాయలు అమ్ముకుంటూ రోడ్లు నాశనం చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలేందుకు మీ అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం స్థానిక 35వ వార్డులో 2వ రోజు ఆమె పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను తొలగించి సిల్టును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాల్వలపై నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలకు, వ్యాపారస్తులకు తెలిపారు. కాల్వలో నీరు పారుదల లేక సిల్టు పేరుకుపోతుందని, తద్వారా అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పట్టణాభివృద్ధికి పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గొడవత్తి సాయి హరేరాం, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, తోట రఘురాం, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఏఈ దీపు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం. ఇక్కడ గంగానంపేట గోపాల్ రెడ్డి వీధిన ఇక్కడ సిల్ట్ అనేది షాపుల ముందర బాగా పెరిగిపోతానా ఈ బండలు వేసి కొంచెం ఈ బండలు వేయటానా సిల్ట్ బాగా పెరిగిపోతుంది. అది తీయడం జరుగుతుంది. అలానే ఈ షాపులు గల వాళ్ళకి చెప్పడం ఏంటంటే కొంచెం మాకు కాలువలు తీయడానికి కూడా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంచి నిర్మించుకోవాలి, నాటి మీద మెట్లు నిర్మించుకోవాలని కోరుతున్నాను. అలానే మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు పరిశుభ్రంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే మేము ఇలా చెప్పడం జరిగింది. మీరు మా రోజు కాలువలు తీయట్లేదని మీరు చెప్తున్నారు. అందుకని మేము తీయడానికి మాకు ఉండాలి కదా ఖాళీ. అలా కాలువలు కొంచెం ప్లేస్ ఉంచి నిర్ణయించుకోవాలని కోరుకుంటూ, అలానే తెనాల పట్టణాన్ని ఇంకా దాదాపు ఈ కాలువ తీసి 20 సంవత్సరాలు అయిందని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అలానే ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు ఆ కాలువ ఓపెన్ ప్లేస్ అనేది వదిలిపెట్టాలని కోరుతూ, అలానే ఈ దోమల బారి నుంచి కూడా మీ ఆరోగ్యం కోసమే మేము ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఇలా దోమలు ఉత్పత్తి పెరగటాన మీకు ఇబ్బంది, అనారోగ్యం పాలు అవ్వకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఈ సిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే తెనాలిపట్నం డెవలప్ కోసమే మేము కృషి చేస్తామని కోరుకుంటూ, ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లిన మహనీయుడు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆనందబాబు, టీడీపీ నేతలు గురువారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు అని ప్రశంసించారు. రాజకీయ వ్యవస్థను సంపూర్ణ ప్రక్షాళన చేసిన నేత ఆయనని పేర్కొన్నారు. సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బోయపాటి అరుణ, నాయకులు రావి సూర్యకిరణ్ తేజ, జాస్తి సరళ, జానీ భాష, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పి ప్రజల మధ్య ప్రజాప్రతినిధులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవాళ అటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు సాగుతూ ఉంది. దాదాపు 28 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి నేతృత్వం వహిస్తూ కష్టాల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ ఎంతో శిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల్ని ఈ పార్టీకి సాధించి పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ అనేక కష్టాలు ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలనలో రాష్ట్రం అంతా పాడైపోయింది. రాష్ట్రం అంతా అభివృద్ధి అంతా వెనక్కి నడుస్తూ ఉంది. భవిష్యత్తు కనపడట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆవశ్యకత ఉందని చెప్పి వాళ్ళ ప్రజలు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క ఆవశ్యకత ఉందని ప్రజలు గుర్తించారు. అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. 82, 83 సంవత్సరాలలో ఈ పార్టీని పెట్టినటువంటి పరిస్థితులు, ఆయన యొక్క ఉత్తేజం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని స్ఫూర్తితో, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో 2-3 నెలల్లోపే ఎన్నికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నటువంటి జనసేన పార్టీని మరి ఎన్నికల్లో మళ్ళా అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేసి అధికారంలో తీసుకురాగలిగినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలోని మౌలిక సదుపాయాలపై నియోజకవర్గ నోడల్ అధికారి జె విజయలక్ష్మి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో మౌలిక సదుపాయాలపై నియోజకవర్గ నోడల్ అధికారి జె విజయలక్ష్మి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి జె విజయలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల నందు మౌలిక సదుపాయాల గురించి సమీక్షా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 34 పోలింగ్ స్టేషన్లలో పలు ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఆయా సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. మరి నేను నోడల్ అధికారిగా నియమించబడి ఉన్నాను. కాన్స్టిట్యున్సీకి, తెనాలి కాన్స్టిట్యున్సీకి మన గుంటూరు ఎంఈఓ లక్ష్మీనారాయణ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు ఏఈఆర్ఓ గారు, ఈఆర్ఓ గారి సమక్షంలో తెనాలి కాన్స్టిట్యున్సీ పరిధిలోకి అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గాను మరి ఈ రోజున సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దరిదాపుగా మనకి 21 స్కూల్స్లో ర్యాంపులు లేవు. అలాగనే ఇట్లా కొన్ని టోటల్గా ఒక 34 మౌలిక వసతులు మనం ఏర్పాటు చేయాల్సి ఉంది. అది రానున్న 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము. ఐసిడిఎస్, మున్సిపల్ కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషను, మరి ఎంఈఓలు, సంబంధిత హెడ్ మాస్టర్స్ తోటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడైతే మౌలిక వసతులు లేకుండా ఉన్నాయో వాటిని పర్యవేక్షణ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి దరిదాపుగా 25 కల్లా కూడా మనం కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ యాక్షన్ చేసుకున్నాము. మరి మీ ద్వారా ఈ విషయాన్ని తెనాలి నియోజకవర్గానికి తెలియజేసిందిగా కోరు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని గురువారం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని గురువారం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపిన గొప్ప వ్యక్తి రామారావు అని ప్రశంసించారు. ఆయన మృతి చెంది 27 సంవత్సరాలు అయినా నేటికి ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారన్నారు. పేద ప్రజలు నా కోసం ఇన్ని రకాలుగా ఎన్నో చిత్రాలని వాళ్ళు చూసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ కోసం నేను ఏం చేయగలను చెప్పిన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసమే
ఆయన అంతా కూడా త్యాగం చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఈరోజు కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటా చెప్పుకుంటున్నాం అంటే ఆయన పేద ప్రజలకు చేసిన త్యాగనిరతి. ఆ రోజున తినడానికి అన్నం లేకపోతే పేద ప్రజలకి ఆ రోజునే 2 రూపాయలు బియ్యం పెట్టడం కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, అవన్నీ పెట్టిన మహానుభావుడు. ఆయన గురించి వాళ్ళందరం కూడా మాట్లాడుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. అటువంటి పార్టీని పెట్టిన నాయకుడు ఆ పార్టీని కాపాడుకోవటం కోసం కూడా మన బడుగు బలహీన వర్గాల మీద అందరి మీద ఉందని చెప్పి కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబని హరిప్రసాద్, నాయకులు ఎండి ఖుద్దూస్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, మద్ది మల్లికార్జునరావు, ఈదర వెంకట పూర్ణచంద్, తాడిబని శ్రీనివాసరావు, జొన్నద్ల మహేష్, అశోక్ వర్ధన్, జయప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, మునిపల్లి దుర్గా, ఎల్లంకి సాంబయ్య, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకి ఆస్తి హక్కు కానీ, అదేవిధంగా సామాజికమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అతని యొక్క విధానాలనే కేంద్ర ప్రభుత్వాలన్నీ అనుసరించి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టల్ని ఘనంగా చాటుతూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు నడిపినప్పుడే నిజమైన నివాళి అన్న ఎన్టీఆర్ గారికి అర్పించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు గురువారం 38వ రోజుకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు గురువారం 38వ రోజుకు చేరాయి. స్థానిక విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా గల వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉక్కుపాదంతో తమ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుందని, నల్ల రిబ్బన్తో సంకెళ్ల ద్వారా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రతిరోజు విజయవాడ ధర్నా చౌక్ వెళ్లి వస్తున్నామని, అక్కడ దీక్షలలో ఉన్న నాయకులను చూస్తే హృదయం రగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అట్టుడిగిపోతున్నారని, తమ నాయకులకు ఏవైనా జరిగితే సహించేది లేదని తెలిపారు. అంగన్వాడీల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, అనురాధ, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, జానకి, రాధిక, స్వప్న, హేమలత, జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, నాగలక్ష్మి, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఏ హామీలు లేకుండా ఎలా మేము సమ్మెను విరమించి విధుల్లోకి చేరగలము అని అడుగుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం మా యందు దయ ఉంచి జీవరూపంగా ఇచ్చి మీరు అన్నట్లుగానే జూలై నెల నుంచే మా జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నామండి. అయితే మా హక్కులు సాధించేంత వరకు మాత్రం మేము ఈ రోజు నుంచి నిన్నటి నుంచే మా నాయకులు నిరవధిక దీక్షలో కూర్చున్నారు. వారికి సపోర్ట్గా మేమందరం ఇక్కడ మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. మా హక్కులు సాధించుకునేంత వరకు మాత్రం ఈ పోరాటాన్ని ఆపమండి. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పార్టీ శ్రేణులను, అభిమానులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి, తెనాలి కొల్లిపురం మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కోటిరెడ్డి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, నాయకులు నన్నప్రేని లింగారావు, ఈదర శ్రీనివాసరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, పి రమ్య, కొండ రమాదేవి, ఈదర వెంకట పూర్ణచంద్, పలువురు నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని గురువారం స్థానిక బురిపాలెం రోడ్లో టీడీపీ నాయకులు శాఖమూరి చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని గురువారం స్థానిక బురిపాలెం రోడ్లోని టీడీపీ నాయకులు శాఖమూరి చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీ
రామారావు అని పేర్కొన్నారు. ఆయన మృతి చెంది 28 సంవత్సరాలైన నేటికి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఇదే కాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతివాడి పేదవాడికి ఏం కావాలో ఆలోచించి పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడా అవే ఇచ్చేవాడు. పేదవాడి కూడు గూడు గుడ్డ అవనేవి ప్రధానమైనవి అని చెప్పి కూడు గూడు గుడ్డ కూడా ఇచ్చి ఆనాడే పటేల్ పట్వారీ వ్యవస్థను ఒక కలం పోటుతో పటేల్ పట్వారీ వ్యవస్థను అన్నిటిని కూడా నాశనం చేసి ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి, ప్రజలతో కలిసి పరిపాలన చేయాలి అనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు ఆనాడు పార్టీ పెట్టి ఇప్పటి వరకు కూడా 38 ఏళ్ళు అయినా కానీ చెక్కు చెదరని కార్యకర్తలతో, చెక్కు చెదరని నాయకులతో, చెక్కు చెదరని సానుభూతి పరులతో ఇంతవరకు పార్టీ నడుస్తుందంటే అది అన్నగా నందమూరి తారక రామారావు గారి ఒక గొప్పతనమేనని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ టీడీపీ కార్యకర్తలు నడవాలని పేర్కొన్నారు. ఈరోజు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మా 4వ వార్డులో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలతో ముందుకు నడవాలని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటూ కార్యక్రమంలో గుమ్మడి రమేష్, నన్నప్రేని బసవపున్నయ్య, అడుసుమల్లి రజనీకాంత్, కె మురళీకృష్ణ, రంగనాథ్, పరుచూరి రమ్య, ఆవుల చక్రవర్తి, శాఖమూరి రాకేష్, మదన్, పోలీస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి అంజలో ముందుంటుంది, ప్రతి సాయంలో ముందుంటుంది. అన్న క్యాంటీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్రజల వద్దకే పాలన వెళ్తుంది అని అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయమే. కాబట్టి ఆయనకి ప్రతిసారి ప్రతి ఎన్నేళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన్ని మరవలేరు అని చెప్పేసి ఆయన ఒక చరిత్రకెక్కిన నాయకుడు, ఆయన ఒక నట సార్వభౌమ. కాబట్టి ఆయన తలుచుకుంటూనే ఉంటాము. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అండ్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూనే ఉంటారని చెప్పేసి ఈ నెల 22వ తేదీన ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో జరిగే 1 లింగాల శివాలయం ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని 1 లింగాల క్షేత్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో జరిగే 1 లింగాల శివాలయ ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని 1 లింగాల క్షేత్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం స్థానిక బాలాజీరావుపేటలోని కార్యాలయం వద్ద ఆలయ ప్రతిష్టా మహోత్సవ వాల్ పోస్టర్ను సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా వేమవరం గ్రామంలో ఎన్నో విశేషాలతో 1 లింగాల శివాలయ ప్రతిష్ఠ జరుగుతుందని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ట ముహూర్తానికే ఆలయ ప్రతిష్ట జరగనున్నట్లు తెలిపారు. నాగ సాధువులచే జరిగే ప్రతిష్టా మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని చెప్పారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారి శిష్యు బృందం కలిపి ఒక గుడి నిర్మాణ దశ చేపట్టారు. కావున ఈ గుడి ప్రతిష్ట ముహూర్తానికి ఈ నెల 22వ తారీఖున చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా రామనామ శివకీర్త భజనలు చేసుకుంటూ మన ప్రాంతంలో ఇక్కడ అయోధ్యలో ఎలా జరుగుతుందో ఆ విధంగా అంత గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి తదుపరి నాగసాధువులు ఇచ్చే రుద్రాక్షని ప్రసాదంగా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. కార్యక్రమంలో కుర్రా శ్రీను, నల్లగుర్ల శ్రీనివాసరావు, వేమ సురేష్ బాబు, యలవత్తి సాంబశివరావు, కుర్రా శ్రీనివాసరావు, ఓలెట్టి ప్రతాప్, నల్లగుర్ల నాగేశ్వరరావు, తుల్లిమిల్లి పోతరాజు, ఆర్ఎంపీ కోటేశ్వరరావు, గుమ్మడి నారాయణ, పి మల్లికార్జునరావు, గంగాధర్, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నుంచి కానివ్వండి, గుంటూరు జిల్లా నుంచి కానివ్వండి భక్తులు వేలాదిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అక్కడ విశేషం ఏంటంటే మన స్వహస్తాలతో శ్రీచక్రాన్ని కానివ్వండి, శివలింగాలకు కానివ్వండి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారని టీడీపీ నేతలు కొనియాడారు. పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారని టీడీపీ నేతలు కొనియాడారు. గురువారం స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ సెంటర్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పేదవాడికి కూడు
గూడు నీడ కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు అని ప్రశంసించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో అనేకమైన పెను మార్పులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా రాజకీయంగా సముచితమైన స్థానం, చట్టసభలో స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో జరిగింది. అందుకనే ఈరోజు మేము మామూలు అందరం కూడా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందంటే మహనీయుడు ఆయన పెట్టిన భిక్ష, ఆయన చూపించిన మార్గమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే దాన్ని అనుసరించి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన గతించి 25 సంవత్సరాలైనా ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారు సజీవంగా మనలో ఉంటాడు. ఆ విధంగా ఆయన ఏదైతే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టాడో దాన్ని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నాయకత్వంలో ఆల్పాటి రామప్రసాద్ గారు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశాన్ని ఎక్కడ తూచా తప్పకుండా క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని దేదీప్యమానంగా ముందు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, కౌన్సిలర్లు దేశ యుగంధర్, బోయపాటి అరుణ, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, కె లక్ష్మి, దివ్య అనిత, టి బ్రహ్మేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబిని హరిప్రసాద్, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఖుద్దు సావుల చక్రవర్తి, కె హరికిషోర్, జొన్నాదుల మహేష్, పెండాల వెంకట్రావు, ఎన్టీఆర్ జగన్, పెండాల సుబ్బారావు, పి రమ్య, కొండ రమాదేవి, ఈదర పూర్ణచంద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి కూడా మనసుల్లో ప్రతి ఒక్క హృదయంలో కూడా ఎన్టీ రామారావు గారు గూడు కట్టుకొని ఉన్నారు. వారు కూడుగుడ్డ నినాదంతో ఆ రోజున 2 రూపాయలకే బియ్యాన్ని, అలాగే పక్కా ఇళ్ళు గృహాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. వారు ఈ రోజుకి కూడా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదలు, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎంతో ఉన్నతంగా ప్రజలందరూ సంతోషంగా జీవించాలన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి అడుగుజాడల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, అనేక సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలోని జంపని, వేమూరు, కొల్లూరు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం వేమూరు ఎన్టీఆర్ పురవేదిక వద్ద జరిగిన సభలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలతో ఎదిగిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆయన కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడి విజయబాబు, జనసేన పార్టీ నాయకులు ఓసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ హనీఫ్, మన్నేపసి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, దొప్పలపూడి సుధాకర్, వేర్పుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, వేర్పుల జయప్రకాష్, విష్ణుములకల శ్రీనివాసరావు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. రాజకీయాల్లో ఈ అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఎవడూ లేడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినాదం తీసుకుని అప్పుడు దాకా అవమానాలు, చేత్కారాలకు గురవుతున్నటువంటి తెలుగు జాతిని మేలుకొలిపి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ప్రత్యేకంగా నిలిచి మదరాసిగా పిలువబడుతున్నటువంటి తెలుగు వాళ్ళకి లేదు, తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి పార్టీలో, ఎన్నో సంక్షోభాలు పార్టీ ఎదుర్కొంది. వాటన్నిటి కూడా ఎదురొడ్డి నిలబడి పార్టీని ఎప్పటికప్పుడు పునరుజ్జీవింప చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదొక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే సాధ్యమైంది అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన కార్యకర్తలు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఒక శక్తిగా మలిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ 5 ఏళ్లు చూసినటువంటి అపోజిషన్ మాత్రం ఏ రోజు కూడా మనం చూడలేదు, కనలేదు, వినలేదు. ఎక్కడ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇటువంటి సైకో ప్రభుత్వం, ఇటువంటి అవినీతికర ప్రభుత్వం, ఇటువంటి అడ్డగోలుగా
ప్రజల్ని పీడించి పిప్పి చేసేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ జనవరి 18, ఏప్రిల్ 11 పోయినసారి ఎన్నికలు జరిగినాయి. అంటే ఇక 82 రోజులు మాత్రమే ఉంది మనకి. ఏ రోజుకి ఆ రోజు తెల్లవారితో రోజు తగ్గిపోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. సంక్రాంతి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 87 రోజులు కౌంట్ డౌన్ అని. ఈ రోజు నేను చెప్తా ఉన్నా 82 రోజులు కౌంట్ డౌన్. ఎన్టీ రామారావు గారిని ప్రతి క్షణం స్ఫూర్తికి తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఉత్తేజంగా ఒక విజనరీగా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టీని నడిపే వ్యక్తిగా. ఇవాళ మనకి తోడుగా కలిసి వస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వాళ్ళ యువశక్తి, మన యుక్తి, మరి దూరపు ఆలోచన, దూరపు ముందు చూపు, ఇవన్నీ కలగలిపి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పనికిమాలిన వెధవని రాష్ట్రం నుంచి పారదోలకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదనేది ప్రతి ఒక్కరి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిద్రాణంలో ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొల్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం యావత్తు నలుమూలల నలుచెరుగుల విస్తరింపజేసినటువంటి మాన్య శ్రీ ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతిని పురస్కరించుకుని వేమూరు నియోజకవర్గం వేమూరు గ్రామంలో ఎన్టీ గారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇక్కడ మనం ఆనందబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం చెప్పి మనవి చేస్తూ సామాజిక సేవను ఒక బాధ్యతగా భావిస్తూ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న పీజీఎం చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు అభినందనీయులని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె శ్రీసీత అన్నారు. జె మహేష్ బాబు, మౌనిక దంపతుల ఆధ్వర్యంలో తెనాల్లోని ఐతానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పీజీఎం చిల్డ్రన్స్ హోమ్ను 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె శ్రీసీత చిత్రం మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జె శ్రీసీత మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులని, ఏ అండా లేని చిన్నారులకు ఆశ్రమిస్తూ వారికి అండగా నిలుస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు మహేష్, మౌనిక దంపతులు అభినందనీయులని అన్నారు. సేవను ఒక బాధ్యతగా భావించి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న మహేష్ దంపతులకు అందరూ అండగా నిలిచి వారు చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ మాట్లాడుతూ మహేష్ దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో ఏ ఆధారం లేకుండా ఉన్న చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్న మహేష్ దంపతుల సేవానిరతి అభినందనీయమని అన్నారు. పీజీఎం చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు మహేష్ మాట్లాడుతూ నిత్య జీవితంలో తమకు ఎదురైన కొన్ని ఘటనలు సేవా మార్గం వైపు తమను పయనించేటట్లు చేశాయని అన్నారు. తాను చేస్తున్న ఈ సేవా యజ్ఞంలో ఎందరో భాగస్వాములు అవుతున్నారని, వారందరి సహాయ సహకారాలతో తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. తమ శక్తికి మించి తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, మరింత మంది భాగస్వాములైతే మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ముందుగా చిన్నారులకు నిత్యావసర మౌలిక వస్తువులు అందజేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్ నిర్వాహకులకు 3,000 రూపాయలను తమ వంతు సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కంచెల చంద్రశేఖర్, కంచెల కోటేశ్వరరావు, జి సురేష్ బాబు, కె నాగభూషణం, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మా మహేష్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు చిన్న పిల్లలతో ఇంత పెద్ద ఈవెంట్ని వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా మన అందరం కూడా ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. చిన్నపిల్లల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి క్రమశిక్షణగా వాళ్ళని మళ్ళీ ఒక లైన్లో పెట్టమంటే చాలా గుర్రస్వారీ లాంటిదే ఈ ఆశీర్వాదం నడపడం అనేది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వేరు, వీళ్ళందరినీ గైడ్ లైన్స్ వీళ్ళందరూ ఒక గాడిలో పెట్టడం వేరు. దీన్ని మరి ఇక్కడ ఇలాంటి సంస్థల్లో చదివి మనం ఎంతోమందిని చూసాము. పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద క్రీడాకారులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మంగళగిరిలో 2008 నుంచి అనాథ శరణాలయాలను నడిపిస్తున్నాము. అక్కడ చిన్నది రెంటెడ్ బిల్డింగ్, ఇది కూడా రెంటెడ్ బిల్డింగే. ఒక్క మనిషి పడుకోవడానికి కూడా ఎక్స్ట్రా కుదరదు అనమాట. సో ఎలా అయినా వీళ్ళకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజంతా నిద్రపట్టలేదు. అది కాక నాకు రోజుకి 10 నుంచి 20 ఫోన్స్ వస్తాయి, మాకు పిల్లలు లేరండి, పిల్లల్ని ఇస్తారని. ప్రతి డిసెంబర్లో 10,000 దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటాం మేము. బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటా మహేష్ దగ్గర, అందుకని ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు. డబ్బుల సమస్య కాదు, జస్ట్ ఈ మంచి కార్యక్రమం చేసేటప్పుడు మీ అందరి ఆశీస్సులే నాకు తోడుగా ఉన్నాయి. మరి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బేబీని పరామర్శించడానికి వెళ్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూశారు. వాళ్ళు పరామర్శించి
రైస్ బ్యాగ్స్ డొనేషన్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి డాక్టర్ కార్తిక్ గారు అని ఉన్నారు, ఆయన గేజర్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలందరూ కూడా ఏదో ఒక రకంగా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలే ఎక్కువ మంది అన్నారు. అలాగే వాళ్ళ రకరకాల కారణాల వల్ల వాళ్ళెవరిని కూడా అనాథలుగా వదిలేయకుండా అంత జాగ్రత్తగా వీళ్ళే పేరెంట్స్ అయ్యి అన్ని సదుపాయాలు కల్పించడానికని ఇంత పెద్ద ఈ చిల్డ్రన్ హోమ్ని స్టార్ట్ చేసినందుకు వాళ్ళ మంచి మనసుకి ముందు దానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఇంత సేవా కార్యక్రమాలు ఇలా చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళని చాలా అభినందించాలి. ఎంత అభినందించినా కూడా తక్కువే అని చెప్పాలి. ఈ పిల్లలందరికీ కూడా మీరే పేరెంట్స్ అయి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మరియు అభినందనలమ్మ మీ ఇద్దరికీ కూడా. మీకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి సరిపడా మీకు ఆ శక్తిని ప్రసాదించాలని భగవంతునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని జంపాల కాంప్లెక్స్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి శివాలయం సెంటర్ జెండా చెట్టు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా రైలుపేట చేరుకుని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు తెలిపారు. అనంతరం పంచాయతీ కాంప్లెక్స్ దుకాణాల వద్ద ఉన్న విగ్రహం వద్ద నాయకులు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు మరువలేని మరిచిపోలేని సాటిలేని మహా వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కలుగజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 1983 నుండి తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మండల దళిత నాయకులు దేవరపల్లి మహేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో ఉన్న ఆయన విగ్రహాల వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. అనంతరం పలహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దెవాసు, పర్వతనేని హర్ష, జంపాల సుబ్బారావు, సయ్యద్ కరీముల్లా, షేక్ భాషా, చింతమనేని మహేష్, ఎండి ఫిరోజ్, ఎద్దు ప్రసాద్, జంపాల పద్మజ, కావ్య, మంగు నాయక్, తాడిబైన శివశంకర్, కాకాని ఆంజనేయులు, షేక్ కరీముల్లా, నాయుడు బాబురావు, పి రమేష్, నిమ్మగడ్డ నాని, చింతమనేని కొండయ్య, జంపాల నరేంద్ర, పసుపురెడ్డి వరదరాజులు, పులవర్తి రాజారత్నం, బొజ్జ బాబు యాదవ్, ఫణి బ్రదర్స్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, మహేష్లు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దుగ్గిరాల గ్రామంలో జంపాలవారి కాంప్లెక్స్ నుంచి బీడుకొని శివాలయం వద్ద, మూర్తిజనగర్ వద్ద, రైల్పేటలో ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దుగ్గిరాలలో 50 మంది ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సేవలు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అది ఎన్టీఆర్ ఉన్నప్పుడు అయితేనేమి, మన అధినాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితేనేమి ఈ రాష్ట్రం పరుగులు తీసింది అభివృద్ధి పనులు. అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఆయన్ను చూసి, ఆయన మన బాధలు చూసి ఆయన సినీ ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఎంతోమందిని ఆదుకున్నాడు, ఎన్నో కష్టాలు ఇచ్చాడు. ఫస్ట్ మనకి బియ్యం ఇచ్చిందన్నా, పెన్షన్ ఇచ్చిందన్నా అంతా మన ఎన్టీఆర్ గారి స్థలం వల్లే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కక్ష సాధింపు చేస్తుంది. చూసుకున్నట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి అనేది ఇతనికి ఉండదు, ఓన్లీ రంగులు పిచ్చి మాత్రమే ఉంటుంది ఇతనికి. అదే బ్యాచ్ కొంతమంది మధ్య మనం నిన్న అందరూ కూర్చోడానికి బెంచీలు వేశారు. ఆ బెంచీలు ఏం చేసి వాళ్ళని అర్థం కావట్లా. ఆ బెంచీలు పక్కన కొడతారు ఒక సైకో. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం 38వ రోజుకు చేరుకుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం 38వ రోజుకు చేరుకుంది. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమని అప్పారావు, మండల సిఐటియు ఉపాధ్యక్షులు జట్టి బాలరాజు, సిఐటియు నాయకులు సిహెచ్ పోతురాజులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జయ, వెంకటేశ్వరమ్మ, రిజ్వానా, నాగమణి, సరస్వతి, సుజాత, మీనా, అన్నపూర్ణ, విజయలక్ష్మి, సునీత, కమల, సరోజిని, లక్ష్మి, కొండమ్మ, శివపార్వతి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అప్పారావు, బాలరాజులు మాట్లాడారు. నిన్నటి నుంచి విజయవాడలో నిరవధిక దీక్షలకి కూర్చున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొండి పట్టుదల వదిలి అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అసంబద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. జూలై నుంచి పెంచుతాము, ఈ రకంగా ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వేతనాల విషయంలో మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా మహిళల్ని ఆత్మాభిమానంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తాత అని చెప్పేసి పాదయాత్రలో తిరిగారు. మరి నేను మాట తప్పను, మడవ తిప్పనని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజున అంగన్వాడీలు 35 రోజులుగా సమ్మె చేస్తామంటే కనీసం ఆయన ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత వీళ్ళ జీతం పెంచితే బాగుంటుందని చెప్పేసి మేము సిఐటి నుంచి అడుగుతున్నాము. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తెలుగు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. టీడీపీ పొలిట్ సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలోని ప్రజలను మోసగిస్తూ పాలన సాగిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.